హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరు నెక్స్ట్ సీఎం గా ఉండబోతున్నారనే అంశం ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు నాకు పదవి పట్ల ఎలాంటి ఆకాంక్ష లేదని ఆయన చెప్పుకొచ్చారు. అదే విధంగా ఎస్టర్డే ఒక లేఖ రాయడం జరిగింది బహిరంగంగానే. సో ఆ లేఖలో ఆయన చాలా క్లుప్తంగా చెప్పాడు, నాకు ఎలాంటి పదవి వ్యామోహం లేదు, నాకు సీఎం అవ్వాలని లేదు అని. అయితే పార్టీ శ్రేణులు అవనివ్వండి, ఆ పార్టీ కార్యకర్తలు అవ్వనివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలనే కోరిక ఎప్పటి నుంచో వాళ్ళలో ఉంది. సో అయితే నెక్స్ట్ ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరు సీఎం గా ఉంటారు ఆయన రిటైర్మెంట్ తర్వాత అనేది చాలా మందికి ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి సంబంధించి జాతక రీత్యా ఎవరు ప్రజెంట్ సీఎం అంటే తర్వాత సీఎం ఎవరయ్యే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి అనేది సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ అమరవ్ కశ్యప్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారి జాతకాన్ని బట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి సార్? పవన్ కళ్యాణ్ గారి జాతకం ఇంతవరకు అంతా మకర రాశి నక్షత్రం అనే చెప్పుకుంటూ వచ్చారు. కానీ నాకు ఒక ఆయన యుఎస్ లో ఉన్న ఒక ఆయన గురించి నాకు వేరే డీటెయిల్స్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అయితే అతనికి ఏమో అంతా మారిపోయింది. ఆయన కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, పుష్యమి నక్షత్రం అయిందన్నమాట. సో ఉద్యోగ లగ్నమే. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడేమో చంద్రదేశ నడుస్తుంది అన్నమాట. చంద్రదేశ 10 సంవత్సరాలు ఆయనకి 2022లో స్టార్ట్ అయింది, 32 వరకు ఉంటుంది. ఈ 32 ఆ ప్రభావం వల్లనే 24 ఎలక్షన్ లో ఆయన 21 సీట్లుకి నెగ్గడం, డిప్యూటీ సీఎం అవడం జరిగింది. సో దీని ప్రకారం చూసుకుంటే ఆయనకి కుజగ్రహం, ఆయన జాతకంలో కుజగ్రహం బలంగా ఉంది. కానీ ఆయనకు కుజ 32 వరకు రాదు. 2032 తర్వాత ఆయనకి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సరే, ఇప్పుడు నారా లోకేష్ గారి గ్రహస్థితి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి అనుకూలంగా ఉందంటారా? నారా లోకేష్ గారిది కూడా మకర లగ్నం, మేషరాశి, భరణి నక్షత్రం. ఆయనకు కూడా అవకాశం ఉన్నది. లగ్నం బలంగా. సో మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఈ కొయిలేషన్ అనేది, ఈ కూటమి అనేది నడిస్తే ఆ కూటమిలో అధికారం జరిగినట్టు మహారాష్ట్రలోనూ అక్కడ జరిగినట్టు కొంతకాలం ఒకరు చీఫ్ మినిస్టర్ గా చేసే అవకాశం. ఆ రకంగా వీరిద్దరికీ కూడా చీఫ్ మినిస్టర్ వాళ్ళ జీవితంలో ఏదో ఒక కాలంలో చీఫ్ మినిస్టర్ చేసే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు గ్రహాల దృష్టికోణం ప్రకారం 2029 ఎన్నికల తర్వాత ఎవరు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో ప్రధాన నాయకుడిగా ఎదగలరంటారు వీళ్ళిద్దరిలో? ఇంకా వాళ్ళు కొన్ని వ్యక్తిగత డీటెయిల్స్ ఇంకా స్టడీ చేయాలి. చేసిన తర్వాత మనం నెక్స్ట్ సారి చెప్పొచ్చు. అంటే ఇప్పుడు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వాళ్ళందరూ కోరుకుంటున్నట్లుగా ఇంకా సీఎం అయ్యే అవకాశం లేదంటారా? సీఎం అయ్యే అవకాశం ఉంది. ఆయనకి ఎప్పుడంటే 20-30 కనిపిస్తుంది. ఆయన జాతకం ప్రకారం కుజదశ ఉంది. కుజదశలో ఆయనకు వచ్చే అవకాశం ఉంది. ఈ లోపల పొజిషన్ లోనే ఆయన ఉంటాడు, ప్రభుత్వంలోనే ఉంటాడు. అధికారం కూడా కనిపిస్తుంది. సార్, ఇప్పుడు నారా లోకేష్ గారు రాజకీయ జీవితంలో రాబోయే కాలంలో ముఖ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా సార్? ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు అంత మార్పులు ఏం లేవు. నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత మార్పులు ఉంటాయి. కానీ అందరూ ఆయన ఏదో ఇప్పుడున్న పొజిషన్ లో మాత్రం తప్పనిసరిగా ఉంటాడు. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఆయనకి ఇంకా బెటర్ పొజిషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే కంపేర్ చేస్తే ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సార్ ముఖ్యమంత్రిగా పదవికి? ఎవరికి అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు ఇద్దరు కంపేర్ చేసి చెప్తే? ఒకరికి రాశి బలంగా ఉంది, ఒకరికి లగ్నం బలంగా ఉంది అని చెప్తాను. ఇద్దరికి సమానంగానే అవకాశాలు ఉన్నాయి. ఒకరికొకరు సహాయ సహకారంతోనే వారికి అవకాశం ఉంటుంది. ఇద్దరు ఎవరి వారి దారి అయితే సమాన అవకాశమే ఉంటుంది. అంటే ప్రజాదరణ ఎక్కువగా ఎవరికి ఉండే అవకాశం సార్? గ్రహాలు ఎవరికి సూచిస్తున్నాయి? ప్రజాదరణ వేరు, పదవి వేరు. ప్రజాదరణ ఉన్న వాళ్ళే సినీ నటులు, నాయకులు అవుతారు. అదే సార్, ఉండే అవకాశం ఉంది ఎక్కువగా. ప్రజాదరణ విషయంలో పవన్ కళ్యాణ్ కి ఎక్కువ అవకాశం ఉంది. నాయకత్వం ఇతనికి ఉన్నది. అయితే చాలా బలంగా 30 ఏళ్ల నుంచి ఉన్న పార్టీ పరిస్థితి అతనికి బలం అయితే, ప్రజల్లో ఉన్న బలమే
బలం ఆ పార్టీ ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే జ్యోతిష పరంగా అయితే అవసరమైన గ్రహ సంబంధ అనుకూలతలు ఎవరికి దగ్గర ఎక్కువగా ఉన్నాయంటారు? గ్రహానుకూలత అయితే ఈయనకి శని ప్రభావం ఎక్కువ ఉంది కనుక పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అనుకూలం. రైట్, ఓకే. తెలుగు రాష్ట్రాల సంస్కృతిలో పవన్ కళ్యాణ్ గారి కెరీర్ ని గ్రహాలు ఎలాంటి అవకాశాలు చూపిస్తున్నాయి సార్? మనం ఇంతవరకు చెప్పుకున్నది అదే కదా, ఆయన కొంతకాలం రాజకీయాల్లో ఉంటారు, ఉమ్, సాధిస్తారు, ప్రజాదరణ చెప్తున్నాం కదా. ప్రస్తుత ఉమ్, ఉమ్, గ్రహాలు దశ, వచ్చే కుజ ఉమ్. దశలో ఆయనకి మంచి ఓకే, ఇప్పుడు కన్క్లూజన్కి వచ్చే ముందు సార్, నారా లోకేష్ గారు పార్టీ పునరుద్ధీకరణలో కీలక పాత్ర పోషించగలరంటారా? ఒకవేళ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు పదవి విరమణ చేసి మళ్ళీ పూర్తిగా అంటే చంద్రబాబు నాయుడు గారు స్టాండర్డ్స్ ని ఆయన నిలబెట్టగలరంటారా నారా లోకేష్ గారు? ఆ తెలుగుదేశం పార్టీ చాలా పునాది మంచి ముహూర్తంలో ఏర్పాటైన పునాది. రామారావు గారి తర్వాత చంద్రబాబు గారు దాన్ని కంటిన్యూ చేశారు. వారికి చాలా బలమైనంత control ఉన్నది. ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, స్ట్రక్చర్ ఉంది. అది అలానే కంటిన్యూ అవుతుంది. అది విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏమీ ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చక్కటి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా చక్కటి సమాధానం జ్యోతిష పరంగా అందించినందుకు. సో అయితే వీడియో చూస్తున్న మీకు అమరావ్ కశ్యప్ గారి ఆస్ట్రాలజీ సెంటర్ అయితే ఒకటి నడుపుతున్నారండి. ఆ ఆస్ట్రాలజీ సెంటర్ కి సంబంధించి కొన్ని వివరాలు చెప్తారు. అయితే ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని, ఇది ఒక చక్కటి అవకాశం అండి, ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో సార్, ఒకసారి దానికి సంబంధించి వివరాలు చెప్పగలరా? కాశ్యప్ ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్, హోటల్ SYN గ్రాండ్ ప్రెమిసెస్, వనస్థలిపురం, హైదరాబాద్. సో రైట్, కింద సార్ Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.